లగచర్ల కలెక్టర్పై దాడిలో కేటీఆర్ కుట్ర ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రేక్షవాలి ఆచార్య అన్నారు. పార్టీ ఫిరాయింపులకు తెరలేపిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే నేడు ఆ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్లో భారీ చేరికలు ఉంటాయంటున్న ఆచార్యతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపులపైన కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు వచ్చింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఆ నిర్ణయాన్ని స్పీకర్కి తుది నిర్ణయంగా ఆయన తీసుకోవాలని కూడా నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక దీనిపైన కూడా మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి కూడా ఆయన దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తాం, దీని స్పీకర్ నిర్ణయం త్వరగా తీసుకోవాలని కూడా ఆయన ఏదైతే చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు పిసిసి అధికార ప్రతినిధి పేక్షవాలి ఆచార్య మనతో పాటు. ప్రధానంగా ఏదైతే పార్టీ ఫిరాయింపుల పైన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి స్పీకర్కి తుది నిర్ణయం తీసుకునేందుకు వీలిచ్చింది. దీనిపైన కేటీఆర్ కూడా ప్రధానంగా దీనిపైన అయితే స్పష్టమైన నిర్ణయాన్ని తొందరగా స్పీకర్ తీసుకోవాలి, లేదంటే మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఎవడు చేసినా కర్మఫలం వాడికి తిరిగి రిటర్న్ గిఫ్ట్ భగవంతుడు ఇస్తాడంట. 2018లో ఇదే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నువ్వు తీసుకున్నప్పుడు అప్పుడు పార్టీ ఫిరాయింపులు గుర్తు రాలేదా? ఆ రోజు సేమ్ ఇదే విధంగా హైకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కదా, మరి ఆ రోజు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు స్పీకరు? కాబట్టి ఎవడి కర్మఫలం వాడికి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినా గతంలో నువ్వేం చేసినావు ఇవాళ కూడా గదే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను గౌరవించినప్పుడు అప్పుడు ప్రజల్ని గౌరవించినట్టయితే, నువ్వు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉండగా ప్రతిపక్షంగా కూడా లేని విధంగా చేయాలనే ఒక పైశాచికాన్ని నువ్వు ఆ రోజు రాజకీయం చేసినావు. తిరిగి దేవుడు రిటర్న్ గిఫ్ట్ నీకు ఇచ్చిండు. నువ్వు ఇలా హైకోర్టు పోతే సుప్రీంకోర్టుకు పోతే ఏమైంది? గతంలో నువ్వు ఏం జరిగింది? అంతిమంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా. గతంలో తీసుకున్నాడు స్పీకరు 12 మంది మీద. మరి కాంగ్రెస్ పార్టీ హైకోర్టు పోయింది కదా, సుప్రీంకోర్టు పోయింది కదా, మరి ఆ రోజు ఏం జరిగింది? ఈ రోజు కూడా గదే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు ఎన్నిక తెంచుకొని మాట్లాడాలి కేటీఆర్ గారు. ఇప్పుడు దీనికి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి కాంగ్రెస్ పార్టీకి సుగమమైంది అనుకోవచ్చా? ఇప్పుడు చేరికలకు సంబంధించి ఎవరైతే ప్రజలు ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారో, ఒక ఎమ్మెల్యేగా ఎంచుకున్నాడో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని వచ్చినప్పుడు అది మేము ఎవరైనా ఆహ్వానిస్తారు, దాంట్లో తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం లాంటిది. ఎంతోమంది ప్రాంతీయ పార్టీల నాయకులు ఎంతోమంది వచ్చిండ్రు, రాజకీయంగా ఎదిగినరు, ప్రజలకు సేవ చేసిండ్రు. ఇవాళ ఇప్పుడు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ నుంచి వస్తామంటే మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు గతంలో ఏ విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో మీరుండి ఏదైతే మరి పార్టీ ఫిరాయింపులు మీరు ఎంకరేజ్ చేసి ప్రతిపక్షాలు ఉండకుండా చేసిండ్రో, మరి అది తిరిగి రిటర్న్ గిఫ్ట్గా దేవుడు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తాడు. ఎవరిని కూడా వదిలిపెట్టాడు. ఎవడి కర్మఫలం వాడు ఎంట ఉంటుంది. ఇలా పట్నం నరేందర్ రెడ్డి కలవడం జరిగింది, ఆయనతో ములాఖాత్ అవ్వడం జరిగింది చెర్లపల్లి జైలులో. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బంది పెడుతుంది. లగచర్ల జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మాజీ మంత్రులను ఎత్తి చూపించేందుకు, ఇరికించేందుకు, ఈ కేసులు పెట్టేందుకే ఈ లగచర్ల అంశాన్ని తీసుకొచ్చిందని కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేసిన ఎంకరేజ్ చేయమంటారా? అంటే దాన్ని సమర్థించుకోవాలా? అంటే నువ్వు ప్రతిపక్షంలో మాజీ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు స్కెచ్ చేసి నీ అనుచరులతో దాడులు చేపిస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలా? ప్రభుత్వాలు ఏదైనా ఒక సెక్టార్ తీసుకొచ్చినప్పుడు, ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాంతం యొక్క ప్రజలకు అది ఉపయోగపడుతుంది అంతే తప్ప దాన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా. మరి గతంలో ఎంతమంది మీ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఎన్ని ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు? మరి ఆ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చినప్పుడు ఈ విధంగానే మీరు కాంగ్రెస్ పార్టీ రుచిగొల్చి అధికారుల మీద, కలెక్టర్ల మీద దాడులు చేయించిందా కాంగ్రెస్ పార్టీ? మీరు ఇవాళ ఉద్దేశపూర్వకంగా చేసిండ్రు, 100% దానికి ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు చట్టం ఎవడబ్బా చుట్టం కాదు, చట్టం తప్పు చేసిన 100% శిక్ష ఇస్తుంది. 100 కోట్ల విరాళం కుట్ర పేరుతో రేవంత్ రెడ్డి అదాని వద్ద 100 కోట్లు విరాళంగా తీసుకున్నారు. దీన్ని వెనక్కిచ్చేయాలి, ఆయన చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూడా రద్దు చేయాలని కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదానికి సంబంధించి కూడా అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానిని విమర్శిస్తాడు. ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అదానితో దోస్తాని చేస్తూ ఉన్నాడు. దీంట్లో కుట్ర కోణం దాగి ఉందని చెప్పారు. సరే, ఒకటే ఏ కంపెనీతోనైనా మనం ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు దాని వెనకాల ఏదో జరిగిందనే ఒక అనుమానం కన్నా ముందు అసలు అది రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, దానివల్ల ప్రజలకి మంచి జరిగే అవకాశం ఉందన్నప్పుడు, గతంలో నువ్వు కరెంటు కొనుగోలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఎంత అవినీతి చేసిరో, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి అటువంటప్పుడు
నువ్వు ఇవాళ ఆదాని మీద సరే ఆదాని తప్పు చేస్తే శిక్షిస్తారు, దాన్ని ఎవడేం వదిలిపెట్టాడు. ఏం ఆదాని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చోట నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నంత మాత్రం నువ్వు తప్పు చేసి వదిలిపెట్టాలేం, చట్టం ఎవడబ్బా చుట్టం కాదు. ప్రజా వారోత్సవ విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ విగ్రహాన్ని కూడా తొలగిస్తాం, మేము తెలంగాణ తల్లి నిజ స్వరూపాన్ని నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతామని కూడా గతంలో ఆరోపణ చేసిండు. అంటే ఏం చెప్తారు, విగ్రహ ఏర్పాటు 9వ తేదీ ఉంది, జరుగుతూ ఉన్నది, విజయోత్సవాలు జరుగుతున్న ఒకవైపు విగ్రహం, దీనిపైన ఏమంటారు? మీ ప్రజా విజయోత్సవాలు జరుగుతున్న ఒకవైపు బీజేపీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, విమర్శలు చేస్తూ ఉన్నాడు. ప్రజా విజయోత్సవాలు కావు, ఈ ప్రజా వంచనోత్సవాలు ఏం మీరు ఎలుగబెట్టారని కూడా ఈ విజయోత్సవాలు జరుపుతున్నారు అని కూడా ప్రధానంగా విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? ఇంకా బీజేపీ వాళ్ళకి సిగ్గుండాలి. అరే నాయనా, మీరు ఎన్ని గెలిచినారు ఈ తెలంగాణలో? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర శూన్యం. తెలంగాణ ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ అందరినీ ఆదరించి వాళ్ళ ప్రజాపాలన ఇప్పుడు గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ అండి. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. ఉద్యమకారులను గుర్తించినాం, వాళ్ళకి కావాల్సినటువంటి గతంలో పనిచేసినటువంటి నాయకులను గుర్తించి వాళ్ళకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన విద్యా సంస్థలు వాళ్ళకి ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హతనే లేదు. ఎందుకంటే మీకు అసలు మీకు ఎన్ని సీట్లు ఉన్నాయో, ఎంతమంది గెలిచినారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు గతంలో పాల్పడి ఇప్పుడు అదే ఫిరాయింపుల పైన మాట్లాడడం కేటీఆర్ హాస్యాస్పదంగా ఉంది. ఇక ఏదైతే లగచర్ల అంశాలకు సంబంధించి కూడా పకడ్బందీగా దీన్ని ఏదైతే స్కెచ్ వేయడం జరిగింది, దీంట్లో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది, ఖచ్చితంగా దోషులు త్వరలో శిక్షించబడతారని కూడా ఆచార్య గారు చెప్తున్నారు. ప్రధానంగా బీజేపీకి సంబంధించి తెలంగాణ ఉద్యమంగా ఉంచి తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాట్లాడే నైతికత లేదని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, హైదరాబాద్, ANN.